నమస్కారం మేడం. నమస్తే. మేడం ఇది ధర్మాన ప్రసాదరావు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన మంత్రిగా పనిచేస్తున్నారు ఆయన. ఆయన మాట్లాడుతూ పులివెందులకు సంబంధించిన ఫ్యాక్షన్ సంస్కృతి ఉత్తరాంధ్రకొచ్చింది. సుబ్బారెడ్డి అంట, ఈ రెడ్డి అంట ఈళ్ళొచ్చి ఇక్కడ వాళ్ళ పెత్తనం ఏంటి? ఇక్కడి నుంచి మేము వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అది అని చెప్పి నేను బెదిరించాను అని చెప్పి మాట్లాడారు. అంటే ఓన్లీ టీడీపీ అండ్ జనసేన వాళ్ళు లేకపోతే అక్కడ సామాన్య ప్రజలనే కాకుండా ఎవరైతే రాజకీయ నాయకులు సొంత పార్టీ వాళ్ళు కూడా అసహించుకునే పరిస్థితి ఉంది. అంటే ఎలక్షన్ రాబోతున్న వేళ వీళ్ళు డబ్బుల కోసం కావచ్చు, లేకపోతే కబ్జాలు చేయటానికో, లేకపోతే ఏదన్నా వాళ్ళకి మంచి జరిగే దాంట్లో ఎక్కడ ఏ ప్రాంతాన్ని వదిలిపెట్టరంటారా? శ్రీకాకుళం సైడే కానివ్వండి, ఉత్తరాంధ్ర మొత్తం కూడా చాలా ప్రశాంతమైన అవును. వైజాగ్ నుంచి వైజాగ్ కూడా నుంచి చాలా ప్రశాంతం. ఇంకా అసలు ప్రశాంతంగా ఉంటది. వాళ్ళకి ఫ్యాక్షన్ అంటే తెలియదు. అవును. కష్టజీవులు, హ్మ్. వాళ్ళ పని ఏదో వాళ్ళు హ్మ్. చాలా కష్టపడే మనస్తత్వం ఉన్న వాళ్ళు. అవును. అలాంటి ప్లేసులకి ఇలాంటి అమాయకులు ఉన్న చోటికి ఇలాంటి దుర్మార్గులు వెళ్ళారంటే ఇంకా ఎలా ఉంటది చూడండి. పాపం అక్కడ చాలా ప్రజలందరూ అమాయక ప్రజలండి. ఇట్లా దుర్మార్గం చేసే వాళ్ళకి అది అది కూడా మొత్తం ఉత్తరాంధ్ర ఎప్పటి నుంచో వెనకబడిన ప్రాంతం పాపం మనం ఏదైనా అక్కడికి ఏదో పరిశ్రమలు అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా తీసుకెళ్లి దానికి రాయింది తప్ప వాళ్ళ వనరులను దోచుకోవటం అనేది సరిగ్గా కరెక్ట్ కాదు. అదే కదా అక్కడ జరిగేది ఏంటంటే ఈయన ఏదైనా కంపెనీస్ పెట్టి వాళ్ళని డెవలప్ చేయాల్సింది పోయి అక్కడ వాళ్ళ దగ్గర ఏం దోచుకుందామా అని చెప్పేసి ఇక్కడ ఫ్యాక్షన్ వీళ్ళందరినీ తీసుకెళ్లి అక్కడ భయభ్రాంతులకు గురి చేస్తూ, ఇంకొకటి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులే భయపడుతున్నారా అని అంటే ఇంకా సామాన్య ప్రజలకి ఏ రకమైన భరోసా ఇవ్వగలుగుతారండి వాళ్ళు? అక్కడ ప్రజలకి ప్రతి చోట వైజాగ్ మనం చూస్తున్నాం. ఇప్పుడు వైజాగ్ ప్రతి దగ్గర కూడా కబ్జాలు. ఇప్పుడు మనం రిషికొండ చూసాం, గుండు కొట్టేసినట్టు కొట్టేసి అక్కడ ఆయనకి కావాల్సిన ప్యాలెస్. ఎన్ని ప్యాలెస్లు కావాలండి ఒక మనిషికి? ఎన్ని? తాడేపల్లి ఒకటి, హైదరాబాద్ లో ఒకటి, పులివెందల్లో ఒకటి, బెంగళూరులో ఒకటి, ఇప్పుడు రిషికొండ ఒకటి. ఏం చేసుకుంటాడండి మనిషి? పోతే ఎంత కావాలి? ఏం చేసుకుంటారు? అంత ఆస్తులు, అన్ని ఇండ్లు కట్టుకొని అంతంత ప్యాలెస్లు పెట్టుకొని ప్రజల్ని వెళ్ళి ఇంకా అక్కడ వెళ్ళి దోచుకుందామని చూస్తూ అక్కడ వాళ్ళ ఆస్తులకి కానీ నువ్వు ఏదైనా మంచి చేయాలంటే విశాఖ ఉక్కు గురించి నువ్వు ఆలోచించు. ఆ పరిశ్రమని ప్రైవేటీకరణ చేయకుండా దాని గురించి ఆలోచించు. అంతేగాని అక్కడ ఉన్న నాయకులని, ప్రజలని, వాళ్ళ పార్టీ వాళ్ళ వ్యక్తుల్ని భయభ్రాంతులకు గురి చేసిన ఆయన ఒక మినిస్టర్ గా చేసిన వ్యక్తి. మినిస్టర్ తను ధర్మాన ప్రసాద్ గారు. అలాంటి ఆయన కూడా దీని గురించి డిస్కస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ పార్టీ వ్యక్తి. అలాంటి వాళ్ళు కూడా భయపడేటట్టు తయారు చేస్తున్నాం అని అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా అనేది కూడా ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఏదేమైనా 2 నెలల్లో రిజల్ట్స్ లో తగిన బుద్ధి చెప్తారండి. ఎవ్వరూ కూడా వాళ్ళ చైతన్యం అనేది ఉత్తరాంధ్రలో అనుకుంటున్నాం కానీ చైతన్యవంతమైన ప్రజానీకం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ చాలా మంది చైతన్య పరులు. వాళ్ళు కూడా తగిన బుద్ధి చెప్పే టైం ఆసన్నమైంది. కరెక్ట్ గా ఇప్పుడు ఇంకా ఉన్న మనకు 2 నెలల్లో అంత టైం కూడా లేదు కాబట్టి ఈ జగన్ ఇదే చివరి అంకంగా అనుకోవాలి. ఆయన రాజకీయ ప్రస్థానం కూడా అంతే ఉంటది. ఇంకెంతకు మించి ముందుకెళ్లే ఛాన్సులు ఎక్కడా కనపడడం లేదు కదండి. అవును. అంటే మన చాలా జరుగుతుంది మేడం. వైసీపీ నాయకులు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఫ్యాక్షన్ ని, ఏదైతే ఫ్యాక్షన్ అంటే తెలియని గ్రామాలు, అమాయకమైనటువంటి ఉత్తరాంధ్ర వచ్చు, వైజాగ్, దానికి సంబంధించి తీసుకెళ్తారు. దాని మీద కూడా ఏదన్నా వార్తలు రాసినా, ఏదైనా చెప్పే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. మొన్న ఏబిఎన్ రిపోర్టర్ మీద దాడి చేశారు. దాంతోపాటు సోషల్ మీడియాలో కానీ ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద సిఐడిని ప్రయోగిస్తున్నారు. అంటే ఇలాంటి దాన్ని మీరు ఎలా చూస్తారు? మనం చూస్తున్నామండి. అతనికి మీరు ఏబిఎన్ వరకును, మనం ఈనాడును, టీవీ5 ఇంకా ఇట్లాంటి పచ్చ మీడియా అని చెప్పి అతనైతే ఏదైతే మాట్లాడుతున్నాడో వాళ్ళని అందరినీ కూడా ఏ రకమైన ఎక్కడైనా ఉండవండి. ఏపీలో మైక్ పట్టుకొని వెళ్ళాలని అంటే భయపడి అంటున్నారు కదా. ఏంటి సభకు వచ్చినప్పుడు అన్ని లక్షల మందిలో నువ్వు నీ మైక్ ఉంటే కొడతాం కదా అని అంటున్నారంటే ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారండి. ఒక జర్నలిస్ట్ కి విలువలు ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టులకు విలువలు ఇస్తున్నారా? ఏ పార్టీకైనా సంబంధించిన వాళ్ళు కాదండి. జర్నలిజం అనేది లేకపోతే మనకు 4th పిల్లర్ జర్నలిజం. అలాంటిది లేనప్పుడు ప్రజాస్వామ్యం ఎలా ఉంటది? వాళ్ళని అలా ఇబ్బందులకు పాలు చేయటమా? వాళ్ళని కొట్టడం, వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే కూడా యాక్షన్ తీసుకోకపోవటం,
అదేమంటే దొమ్మి జరిగి అంతమంది లక్షల్లో జనాభా ఉన్నప్పుడు చోటకి వస్తే కొడతారు కదా, కొడితే ఎవరు కొట్టారని ఎలా తెలుస్తుంది? ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. దీని మూలాన ఏమనుకుంటున్నారు, మనం అనుకుంటున్నాం ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టుకొని మహిళలని చూడట్లేదు, ఎవరని చూడట్లేదు. మనం ఇంకే అంతవరకు ఎందుకండి, అపోజిషన్ పార్టీ వాళ్ళని మాట్లాడుతున్నారన్నా సొంత చెల్లికే ఇది లేదు. షర్మిల గారిని ఏ రకంగా దూషిస్తున్నారు నేను అనుకుంటున్నాను. మరి దారుణం. ఇప్పటి వరకు ఏ మహిళ కూడా అంత ట్రోల్ చేయబడలేదు. జగన్ గవర్నమెంట్ లో సొంత చెల్లిని ట్రోల్ చేసిన విధంగా ఇప్పటి వరకు కూడా రాజకీయాల్లో ఏ మహిళకి అంత అవమానం జరుగుండదేమో అన్నంత ఘోరంగా ఉంది. అంత సొంత చెల్లినే నువ్వు ఇంత హింసించేవాడివి, ప్రజల పట్ల నీకు ఎలాంటి ఇది ఉంటది? చెల్లెమ్మలు, అక్కమ్మలు, అవ్వలు అని మాట్లాడుతున్నావు, నీకు మహిళ పట్ల ఎలాంటి విలువ ఉంది? నీ తల్లి నీతో ఉందా? నీ చెల్లి నీతో ఉందా? తోడబుట్టిన చెల్లెళ్ళు భయపడుతున్నారు నిన్ను చూసి. అలాంటి నువ్వు తోడబుట్టిన వాళ్ళకే రక్షణ లేదు. సరే, నీకు తోడ పుట్టిన వాళ్ళు కూడా అవసరం లేదు. ఒక మహిళకి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టించి, పెయిడ్ వాళ్ళని పెట్టించి అంత ఘోరంగానా తిట్టించటం? టీడీపీ వాళ్ళని అలాగే తిట్టిస్తారు. అంటే ఎవ్వరూ మాట్లాడకూడదు, జగన్ గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు. ఆయన ఏం చేసినా మంచిదే, ఆయన చేసింది కరెక్ట్ అనేది చెప్పాలనేది మొత్తం ఏపీ గొప్ప ప్రజా పాలనలో వాళ్ళు చేసే పనులలో ఇది ఒక సిస్టమ్ లాగా తీసుకొచ్చేసారు. వాళ్ళ పరిపాలనలో ఇది ఒక కండిషన్ అన్నమాట. సో జగన్ గారిని ఎవరు ఏమీ అనకూడదు, ఆయన ఆకాశం నుంచి వచ్చి పడ్డ దేవుడు, ఎవరు విమర్శించకూడదు అనేది ఎన్ని రోజులు చెల్లుతుంది? సొంత చెల్లెలు అడుగుతుంది, సమాధానం చెప్పు. నీ కోసం పాదయాత్ర చేసింది కదా, 3000 కిలోమీటర్లు నడిచింది. నువ్వు అన్న పంపించిన బాణం, జగనన్న బాణం వదిలిన బాణం అని చెప్పి వదిలింది. బాయ్ బాయ్ బాబు అంటూ మాట్లాడింది. నీ కోసం అంత తిరిగింది. అదే చెల్లెలు నువ్వు చేసిన తప్పులన్నీ ఈ రోజు ఎండగడుతుంది. నీ చెల్లికి సమాధానం చెప్పుకోలేక నువ్వు ట్రోల్ చేపిస్తున్నావు. అంటే ఆమె చెప్తుందంటే చాలా మంది వైసీపీ లీడర్స్ కూడా కొడాలి నాని మాట్లాడుతూ చెప్పారు, మీకు ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే ఇంట్లో తెలుసుకోండి, ఆంధ్రప్రదేశ్ వచ్చి ఏదో ఒక కాంగ్రెస్ పార్టీ లాంటి ఏదో ముష్టి పార్టీ ఆయన అంటాడు కదా, నార్మల్గా ఏదో గతిలేని పార్టీలో జాయిన్ అయ్యి ఇవన్నీ కావాలని మీరు చేస్తున్నారు, ప్రజలు సహించరంటారు. అంటే రాజకీయం అనేది ఆయన ఒకళ్ళు చెప్పితే వచ్చి ఒక పార్టీలో మీరు చేరండి, ఒక పార్టీ గురించి నువ్వు సపోర్ట్ చేయండి అనేది ఎవరు వ్యక్తిగతమైన ఇది వాళ్ళకు ఉంటది, స్వేచ్ఛ ఉంటది. సో అదేలాగా వాళ్ళు ఏ పార్టీకైనా వాళ్ళు మద్దతు ఇవ్వచ్చు. ఎక్కడైనా మన ఇండియాలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. అదేంటంటే విదేశాల్లో వెళ్తేనో అక్కడ పోటీలు చేస్తున్నారు, అది వేరే. మనకు ఒక ఇండియన్ సిటిజన్ అయితే ఇండియాలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. అలాంటిది నువ్వు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనటం కరెక్ట్ కాదు. సో తనకి కాంగ్రెస్ లో ఆపర్చునిటీస్ వచ్చి ఉంటది, వెళ్ళిన దానికి నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే మీకోసమే మీ పార్టీ కోసమే తను పాదయాత్ర చేసి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పిన రోజు, అవి నువ్వు పాటించిన రోజు తను అడుగుతుంది, నువ్వు సమాధానం చెప్పు. చెప్పించలేక నువ్వు చెప్పలేక నువ్వు ట్రోల్ చేయటం, నీకు అన్నో మూడు ఇదన్నీ అనవసరమైన విషయం కదండి. కులాన్ని నువ్వు బ్రాహ్మణ అంటారు, నువ్వు లేకపోతే ఇంకోటి అది నువ్వు రెడ్డి కాదు అని అంటారు. ఆ రెడ్డి కాదు నేను అప్పుడు తెలియదా అండి? తను 3000 కిలోమీటర్లు తిరిగినప్పుడు ఆవిడతో వెనకాల తిరిగారు కదా వీళ్ళందరూ, అదే సామాజిక వర్గం వాళ్ళు అందరూ తిరిగిన వాళ్లే కదా. ఆ రోజు తెలియదా? కులాలు ఎందుకు వస్తాయండి? నువ్వు ప్రజాసేవ చేయడానికి వచ్చిన వాళ్ళకి కులాలు, ఇప్పుడు ఆవిడ ఏ కులం అయితే ఏమండి, ప్రజలకి సేవ చేయాలనేది ఫస్ట్ ఇంపార్టెంట్ రాజకీయాలకు రావటానికి. సో తర్వాత కమ్యూనిటీ వస్తుంది. ఫస్ట్ ఇది ఏంటి, రాజకీయ దీనికి వచ్చిన తర్వాత వాళ్ళు మేము ఒక ప్రజాసేవ చేస్తామనే దాంతోనే వస్తారు కదా రాజకీయాలకి. అలాంటప్పుడు ఆవిడ్ని కులం గురించి మాట్లాడటం అనేది, బ్రాహ్మణి అవ్వచ్చు, ఏ కులం అయితే ఏముంది, అది కాదు. తను ఏం చెప్తుంది, ఏం చేస్తుంది అనేది చూడాలి. ఆమెని పెళ్లి చేసుకున్న పాపానికి వాళ్ళ భర్తను కూడా, అంటే ఆయన బ్రదర్ అనిల్ కూడా వీళ్ళు వదిలిపెట్టట్లేదు. అంటే వైసీపీకి అమ్మ అక్క చెల్లి తెల్లింగి ఏం సెంటిమెంట్స్, వాళ్ళకి సెంటిమెంట్స్ ఏమి ఉండదండి, ఓన్లీ అధికార దాహంతో ఉన్నారు. అది కూడా కాకుండా క్రిస్టియన్ ఓటు అనిల్ గారి మీద ఉంది కనుక సో ప్రభావితం చేస్తాడని అనిల్ గారిని కూడా డ్యామేజ్ చేయడానికి చూస్తున్నట్టు.
డ్యామేజ్ చేస్తే ఆయన సో విమల గారు ఇంకోటి కూడా చెప్పారు, ఆయన మొదటి భార్యతో కూడా ఉన్నాడు, వాడి పిల్లలతో కూడా ఇంకా సంబంధం ఉన్నాయని చెప్పారు. ఏమోనండి, ఎవరి ఫ్యామిలీ ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయండి. ఇప్పుడు ఫ్యామిలీ గురించి డిస్కస్ చేయడానికి రాజకీయ వేదిక కాదు కదా. వాళ్ళ ఇంటి కుటుంబం ఉంటే వాళ్ళు కోర్టులకు వెళ్తారు, వాళ్ళ పర్సనల్ అటాక్స్ ఏమైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు. నువ్వు వచ్చి ఇక్కడ మాట్లాడితే అది ప్రజా సమస్య కాదు, అది ప్రజా సమస్య కాదు కదండి. ప్రజా సమస్య గురించి డిస్కస్ చేయడానికని వచ్చిన వేదికలో మీరు ప్రజల నాయకులుగా ఉన్నప్పుడు మీరు ప్రజల సమస్యల గురించి డిస్కస్ చేయకుండా నువ్వేమైనా తిన్నావా, తనేమైనా కరప్ట్ చేసిందా, తనేమైనా తిందా, దాని గురించి మాట్లాడితే ఆవిడ ఎన్నో వైపు అదంతా మనకు అనవసరమైన విషయం కదా. సో ప్రజా సమస్యల గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది కానీ అనవసరమైన ఫ్యామిలీ విషయాలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి ఇవన్నీ ప్రజలకు అవసరం లేని విషయం అండి. ఓకే.